హాయ్! హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను సాంబార్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సాంబార్ ఇడ్లీ, దోస, అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా కుక్కర్‌లోకి ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కుక్కర్‌కి మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టి 3, 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కూరగాయ ముక్కలు ఉల్లిపాయ, టొమాటో, మునక్కాడ, క్యారెట్, వంకాయ, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకొని చింతపండు వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కుక్కర్ మూత తీసి పప్పుని గరిటెతో బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. సాంబార్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం, మ్యాష్ చేసుకున్న పప్పు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సాంబార్ కోసం పోపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన పోపుని సాంబార్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక స్పూను సాంబార్ పౌడర్ వేసుకోవాలి. పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతేనండి, సాంబార్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.